నిషాకి పని చేస్తుంది, ఆకలికి పని చేస్తుంది. అంటే ఇప్పుడు మా అక్క అయితే కనుక నాకు టెస్టింగ్ అయితే ఇస్తుంది. ఇంత చాలా ఎక్కువ వస్తాను మన వల్ల కాదు. ఇది చూస్తున్నారు కదా, మనమైతే ఇది ఇంతవరకు టెస్ట్ చేస్తున్నాం. ఎలా ఉంటుందో చెప్తాను. సింపుల్గా చెప్పాలంటే మన ఆర్టికల్ ఉంటుంది కదా, చూడండి మన బాబాయ్ అయితే తాగుతున్నాడు. ఎవరు నాన్న వాళ్ళు? మీ నాన్న అన్నయ్య వాళ్ళు అవుతారా? మీకోసం ఎప్పటికప్పుడు ఇలాంటి కొత్త కొత్త కంటెంటెడ్ వీడియోస్ అయితే మీ అందరి ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రాగులతో గానీ, కొర్రలతో గానీ, సామలతో గానీ, అరికెలతో గానీ దేంతోనైనా చేయొచ్చు. కానీ ఏంటంటే చేసే విధానంలో తేడా ఉంటుంది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ కళ్ళుకు సంబంధించిన ఏరియా అనమాట. అంటే దీన్ని ఎలా తయారు చేస్తారంటే అనేది వీడియోలో చూద్దాం. అక్క బాగున్నావా? గుర్తున్నాను గుర్తులేనా? గుర్తులేదు. గుర్తుంది నీకు? నువ్వు గుర్తుని బాగున్నావా అమ్మ? బాగున్నావు. ఎప్పుడో దగ్గర సంవత్సరం అయింది అది కలిసి. అవతల పోయిన సంవత్సరం కలిసామా? వచ్చాను. అందరూ బాగున్నారా? ఎప్పుడు ఇచ్చేస్తాం ముక్కులు నాకు? ఇద్దరికి ఉన్నాయి, లాగేద్దాం పట్టుకుని. హాయ్ అండి. ఇంతకుముందు అయితే కనుక మనం ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఎక్కడ దగ్గర కూర్చున్నాం. ఎక్కడ దగ్గర మనం లాస్ట్ టైం అయితే అసలు ఈ పంటల్లో తయారు చేసే ఈ వైన్ ఎలా తయారు చేస్తారండి అనేది అడిగాం. చూడండి వైన్ అయితే ఎలా తయారు చేస్తారు. ఇది ఎలా తయారు చేస్తారు అక్క? ఓకే. సరే, మళ్ళీ అందులో ఏమన్నా కలుపుతారా? ముందు పిక్కలు. కొండవేర్లు అంటే ఏంటి అంటే? ఓకే. కొండవేర్లు కలిపిన కిక్ నిషా వస్తుందా? నిషాకి పని చేస్తుంది, ఆకలికి పని చేస్తుంది. అంటే మామూలు రోజు అలవాటు ఉన్న వాళ్ళకి మామూలుగా ఉంటుంది, కొత్తగా తాగే వాళ్ళకి నిషా ఉంటుంది. ఒకేలా ఉంటుంది. ఆకలి కూడా అవ్వదు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు? నువ్వు ఎన్ని సంవత్సరాలు? చిన్న పిల్లలప్పటి నుంచి. మీ పిల్లలు ఇప్పుడు ఏం చదువుతున్నారు? బీఫార్మసీ ఒకడు, డిగ్రీ ఒకడు చదువుతున్నారు అక్కడ పిల్లలు. పెద్ద పాప వైజాగ్లో జాబ్ చేస్తుంది. అయినా నువ్వు నమ్మిన వృత్తిని మానలేదు. మన వీడియోస్ ఇంకో విషయం ఏంటంటే, నేను లాస్ట్ టైం అక్కడిని వీడియోలో చూపించినప్పుడు వీళ్ళ పిల్లలు చూసారంట. చెప్పావు కదా నువ్వే లాస్ట్ టైం. వీళ్ళ పిల్లలు మన ఛానల్లో వీడియోలు చూసి అమ్మను మా అమ్మ ఇదిగో, మా అమ్మ ఇదిగో, మా అమ్మ మా యూట్యూబ్లో కనపడుతుందని చెప్పి ఇంటికి వచ్చినాక అక్కని అడిగారంట. అక్క నేను దాదాపుగా నాకు 4-5 సంవత్సరాల నుంచి పరిచయం. ఎప్పుడు వచ్చినా సరదాగా ఇలాగే మాట్లాడుతుంది, ఏ కల్మోషన్ లేకుండా ఇలాగే ఉంటుంది. మా అమ్మాళ్ళు కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎప్పుడు వచ్చినా మా అమ్మాళ్ళు కలుస్తూ ఉంటారు. వ్యాపారం అంటే ఒక్కో లక్ష వరకు చేసుకుంటాము. మళ్ళీ వేషం పని చేయాలా, మాకు జాబు లేదు, జాబు లేదు, ఏది లేదు. ఇదే జీవనాధారం. మాకు చదువుకోవడం లేదు, మా అమ్మగారు చదివించలేదు, పెద్దగా చదివించలేదు. అందుకని తెలిసినప్పటి నుంచి ఇదే చేస్తారు. కూలి పని వెళ్ళడము, ఇది లక్షవారం అమ్మేసి కూరగాయలు తీసుకెళ్ళడం అంతే. ఈ రోజు అత్తమాన కష్టపడి వచ్చిన డబ్బులతో కూరగాయలు తీసుకెళ్తారు. 500 వస్తాయి, లేకపోతే ఒక 600 వస్తాయి. 500-600 వస్తాయి. ఒక 100 రూపాయలు ఉంచుకోవడం, కూరగాయలు తీసుకెళ్ళడం అంతే. మళ్ళీ ఇంట్లో కావాల్సిన నూనె, పప్పు, కూరగాయలు తీసుకెళ్ళాలి. మళ్ళీ వారం వరకు, మళ్ళీ లక్షవారం వరకు, ఒకే రోజే వారం రోజే అనుకుంటాం. మళ్ళీ వేరే ఏ సంతలకు వెళ్ళరా మీరు? ఏ ఊరు అక్కాల్సి ఉన్నది? భీమనాపల్లి. ఎంత దూరం ఇక్కడ నుంచి? 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్లు. ఇది మన వ్యూ పాయింట్ ఉంది. ఏ వ్యూ పాయింట్? ఇదా పైదా?
చెరువులు వేనం వ్యూ పాయింట్. అవును, కిందది మాది, అది పైన ఉంది. కింద ఉన్న ఊరు మీదే, చెరువులు వేనం పైదే. మరి ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి గట్రా మీకు సబ్సిడీలు అని ఇవ్వట్లేదు? కట్టారు, ఇల్లు కట్టారా? ఎంత ఇచ్చారు మీకు? మాకు 2 లక్షలు 50,000 అన్నారు కానీ ఇప్పుడు 40,000 రాలేదు. ఇంకా 40,000 రావాలి. లాస్ట్ గవర్నమెంట్లో, ఈ గవర్నమెంట్లో. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఐటీడీఏ దగ్గర నుంచి కూడా ఎంత కొంత కొంచెం మీకు వస్తే 1 లక్ష రూపాయల మీద అది ఇంకా రాలేదు. రావాలి. అందరితో ఊరేనా? ముగ్గురితో ఊరు. అంటే జనం ఇంకా గట్టిగా లేరు అనుకోండి. ఇంకా ఈరోజు ఎన్నింటికి వస్తారు అక్క? 12కి ఎక్కువ జనాలు ఉంటారు. 12కి ఎక్కువ జనాలు వస్తారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు బాబాయ్ అయితే తను డ్రింక్ అయితే తీసుకున్నాడు. ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు చూడండి. ఇది ఆల్కహాల్ ఏం కాదు, ఇందులో పెస్టిసైడ్స్ కానీ లేదంటే ఏ ఇతర హానికరమైనవి కూడా ఉండవు అనమాట. జస్ట్ ఇది మన ఇంట్లో భోజనం చేసే రైస్ ఉంటుంది కదా, ఆ రైస్తో తయారు చేసేటటువంటి డ్రింక్ ఇది. నూకలతో తయారు చేసే డ్రింక్ ఇది. అక్క దగ్గర ఇంతకుముందు వచ్చినప్పుడు నేను కూడా తాగాను. టేస్ట్ అయితే కనుక ఇదిగా ఏం లేదు, నార్మల్గానే ఉంది. ఇక్కడ చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ సరదాగా తాగుతారు. ఇది తాగడం వల్ల కొంచెం ఆకలి దప్పికలు తీరడం ఇలా ఉంటాయి అన్నమాట. నిషా అయితే అంత ఇదిగా నిషా అయితే ఉండదు. ఇక్కడ ఆడమగానే ఇదేముండదు. ఏంటక్క? సామలతో కూడా చేయొచ్చా? అవును, రాగులతో గానీ, కొర్రలతో గానీ, సామలతో గానీ, అరికెలతో గానీ దేంతోనైనా చేయొచ్చు. కానీ ఏంటంటే చేసే విధానంలో తేడా ఉంటుంది. అది కొంచెం గట్టిగా ఉంటుంది, ఇది కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది అన్నట్టు. కలర్ కొంచెం మారుద్దేమో. కలర్ కూడా ఇలాగే ఉంటుంది. చూడండి, మన బాబాయ్ అయితే తాగుతున్నాడు. ఎవరు నాన్న వాళ్ళు? మీ నాన్న అన్నయ్య వాళ్ళు అవుతారా? మనం ఇక్కడ డ్రింక్ అయితే అన్లిమిటెడ్ తాగుతున్నారు. ఎందుకంటే ఇది రేట్ లో కూడా చాలా తక్కువ రేట్. కాక చిన్న లోట ఉంది కదా, ఈ చిన్న లోట ఎంత? ఏది టెస్టింగ్? అది టెస్టింగ్ ఎవరికైనా ఇస్తావు. పెద్ద లోట ఓకే. ఈ గ్లాస్ ఎంత? ఈ గ్లాసు ఇవ్వడానికి, ఓకే. తర్వాత తాగడానికి ఇవ్వడానికి. ఈ పెద్ద గిన్నె ఉంది కదా, ఇదంతా దాంతో ఎంత ఇస్తావు? అది 50 రూపాయలకి. ఇప్పుడు ఆయన పట్టుకున్నాడు కదా, అది 50 రూపాయల. దాంతో ఫుల్ గా పోస్తారు. ఇచ్చేయాలి. అదేంటి అక్కడ ఇంకో ఆయన ఏదో పెడుతున్నాడు అక్కడ. అందరూ వస్తారు అందులో. ఇప్పుడు ముగ్గురు పోసారు కదా, అక్క. డబ్బులు ఎలా తీసుకుంటారు? అలా తీసుకుంటారా? లాస్ట్ లోనా? లాస్ట్ లో డబ్బులు పంచుకుంటారు. ఎన్ని అయిందని మరి వెంటనే పనిచేసుకుంటారు. ఇప్పుడు మా అక్క అయితే కనుక నాకు టెస్టింగ్ అయితే ఇస్తుంది. మనకంత సీన్ లేదు, అంతే అంతే. అందుకే మనం తాగలేము. నేను కూడా 3 చోట్ల పెంచుకున్నాను. చాలా ఎక్కువ వస్తాను మన వల్ల కాదు. ఇది చూస్తున్నారు కదా, మనమైతే ఇది ఇంతవరకు టెస్ట్ చేస్తున్నాం. ఎలా ఉంటుందో చెప్తాను. సింపుల్గా చెప్పాలంటే మన తాటికల్లు ఉంటుంది కదా, ఆ టేస్ట్ అయితే కనుక తాటికల్లికి సిమిలర్గా అటు ఇటుగా ఉంది.
దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్సే తప్ప హెల్త్కి అయితే ఏమీ కాదు. బయట సారాయి కానీ నాటు సారాయి కానీ మందు వల్ల బీరు వల్ల ఇలా కొంచెం ఉంటుంది. కానీ ఇదంతా కూడా మన ఇంట్లో దొరికే వస్తువులతో చేసేది అంతా కూడా లైక్ ఎలా అంటే వీళ్ళ దగ్గర ఉండే జొన్నలతో కానీ అరికెలతో కానీ సామలతో కానీ ఇవన్నీ కూడా మనం మిలెట్స్ అని చెప్పి తింటూ ఉంటారు వెయిట్ తగ్గడానికి. సో ఏ రకమైన తృణధాన్యాలతో కానీ ధాన్యాలతో కానీ పప్పులతో కానీ వీళ్ళు దేనితోనైనా తయారు చేస్తారంట. తాగి చూసాను, బాగుంది. అంటే నెగిటివ్గా చెప్పడానికి కాదు, అలాగని చెప్పి ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు కదా, ఇది ఆల్కహాల్ లెక్క కూడా కాదు. జస్ట్ ఎన్నో దూరాల నుంచి, అంటే ఇక్కడికి ఈ లంబసింగి సంతకి దాదాపుగా ఒక 8 నుంచి 20 కిలోమీటర్ల దూరాల నుంచి కూడా వస్తూ ఉంటారు. కొన్ని గ్రామాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి సరైన ఇప్పుడు అక్క చెప్తుంది కదా, ఎవరైతే వాళ్ళ విలేజెస్ నుంచి ఇక్కడికి రావడానికి, అంటే ఇక్కడ సైకిల్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ మీకు చెప్తాను. వాళ్ళు వారాంతం కష్టపడి వారంలో ఏదైతే వాళ్ళు పళ్ళు కానీ కాయలు కానీ ఏదైతే కోసి పక్కన పెడతారో అవన్నీ తీసుకొచ్చి ఈ సంతలో అమ్ముకుని ఈ సంతలో వచ్చిన డబ్బులతో, అంటే అవి అమ్ముకోగా వచ్చిన డబ్బులతో మళ్ళీ వారానికి సరిపడగా నూనె కానీ ఆయిల్ కానీ రైస్ కానీ పప్పులు కానీ కూరగాయలన్నీ వాళ్ళే పండించేసుకుంటారు. సో అవి మ్యాక్సిమం కొనుక్కెళ్ళే ఛాన్స్ లేదు. సో ఇలాంటి ఆయిల్ పప్పులు ఇటువంటివన్నీ కొనుక్కుని వెళ్ళి వీళ్ళు అక్కడ అంటే నైట్ 2ంటికి మొదలు పెడతారు అక్కడ స్టార్ట్ అవడం. అంటే వాళ్ళ పొలాల్లో వాళ్ళ క్రాప్ కట్ చేయడం కానీ, అంటే పళ్ళు కాయలు కూరగాయలు కోసుకురావడం కానీ, అది మోసుకుని కొండ కోణాలు దాటి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ అమ్ముకున్న తర్వాత వాళ్ళు ఈ ప్రాసెస్లో మార్నింగ్ టిఫిన్ చేయడం కానీ లేదా భోజనం చేయడం కానీ ఏది ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆ వారం వెళ్ళాలంటే ఆ మార్నింగ్ మిడ్-నైట్ నుంచి వాళ్ళంతా కష్టపడాలి కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ఏమీ తినకుండా ఇక్కడికి వచ్చేస్తారు. అంత కష్టపడి వచ్చిన వాళ్ళకి ఒళ్ళు అలసట తెలియకుండా, రెండోది ఆకలి తెలియకుండా ఇప్పుడు ఏదైతే మనం డ్రింక్ తాగామో ఈ డ్రింక్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే అలసిపోయిన శరీరానికి కొంచెం రిలీఫ్ లాగా, అలాగే మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళు ఇంటి వరకు వెళ్ళడానికి అది చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిదే తప్ప హానికరమైతే ఏం కాదని చెప్పి అక్కడే మళ్ళీ మనం మాట్లాడుతుంటే అక్క కూడా చెప్పారు. చూడొచ్చు అందరూ ఇక్కడ లేడీస్ జెంట్స్ అని తారతమ్యాలు ఏం లేవు. దాదాపుగా 10 సంవత్సరాల పిల్లోడి నుంచి 90 సంవత్సరాల ముసలోడి వరకు మగవారు ఆడవారు అనే సంబంధం లేకుండా ఇక్కడ తాగుతూ ఉంటారు. నేను ఈ సంతకి రావడం నాకు తెలిసి 5th టైమో 6th టైమో గుర్తులేదు. ప్రతిసారి ఇక్కడికి వస్తూ ఉంటాను. అక్కడైతే కనుక చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ గ్రూప్స్కి వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.